ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ చదవబడిన వాక్యము ఎన్నో పర్యాయాలు మనం చదువుకుని ఉంటాం. యోహాను సువార్తలో ప్రభువు నేను అనేటువంటి మాట చాలాసార్లు సంబోధించారు. దాని అర్థం ఆయన దైవత్వానికి గుర్తండి. ఇక్కడ అంటున్నాడు, ద్రాక్షావల్లిని నేను అంటే ఇక్కడ నేను నిజమైన ద్రాక్షావల్లిని అని చెప్తున్నాడు. మీరు తీగలు అన్నాడు. అంటే ఎటువంటి ద్రాక్షావల్లి అంటే ఆయన ఎన్నటికీ వాడిపోని ద్రాక్షావల్లి. తీగలు అనేవి వాడిపోయే ప్రమాదం ఉంది, పారవేయబడేటువంటి ప్రమాదం కూడా ఉంది. కానీ ఆయన నిజమైనటువంటి ద్రాక్షావల్లి. ఎందుకు ఎప్పుడు పారవేయబడతాయి తీగలు? ఫలించినప్పుడు పారవేస్తారు. ఎందుకంటే తండ్రి వ్యవసాయకుడు, పరమతండ్రి. ఆయన ఫలించకపోతే ఏం చేస్తారు? తీసి పారవేస్తారు. సో కాబట్టి ఇదంతా కూడా మనకు తెలుసుకున్నారు. మనము ఫలించాలని ఆ ద్రాక్షవల్లితో ఉంటేనే ఫలిస్తామని కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఫలింపు, ఆ ఫ్రూట్ఫుల్నెస్ అనగానే 3 విషయాలు కనబడుతూ ఉంటాయి ఇక్కడ. ఏమిటి? మొదటిది ఫలించుట, రెండవది ఎక్కువగా ఫలించుట, మూడవది బహుగా ఫలించుట. ఫలించుట, ఒక రెమ్మకు ఉన్నటువంటి పూత ఫలించుట. ఎక్కువగా ఫలించుట, ఆ కొమ్మకి ఎన్ని రెమ్మలున్నాయో అన్నీ ఫలించుట. బహుగా ఫలించుట అంటే చెట్టు కొమ్మలు ఎన్నున్నాయో, కొమ్మలకి రెమ్మలు ఎన్నున్నాయో, పూత ఎంత వచ్చిందో పూత మొత్తం ఫలించుట అన్నమాట. అయితే ఇక్కడ మన జీవితానికి సఫలత ఉందా? జీవిత సాఫల్యం ఏమిటి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనము బహుగా ఫలించాలని కోరుకుంటున్నాడు. ఆయన యందు నిలిచి ఉంటేనే మనం ఫలించాలంటే ఆయన యందు నిలిచి ఉండాలి. నేను ఇది భౌతిక పరంగా చెప్పట్లేదండి, లోక సంబంధమైనదిగా నేను చెప్పట్లేదు. ఫలించుట గురించి ఆధ్యాత్మికంగా దేవునిలో ఫలించుట విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నామా? ఇది ఒకసారి గుర్తించాలి. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఫలిస్తూ ఉంటామో భౌతికంగా కూడా ఫలిస్తూ ఉంటాం. ఆశీర్వాదాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి ఆశీర్వాదాలు. ఇక్కడ రాస్తున్నటువంటి మాట. ఆయన ఏమంటున్నాడు? ఆయన మాట్లాడేది వాక్యం గురించి. నా యందు మీరును, మీ యందు నా మాటలను అనేటువంటి మాట. అవి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అవి మీకు అనుగ్రహించబడతాయి. మామూలుగా ఉంటే సాధారణమండి. ఎక్కువగా ఫలించటం అనేటువంటిది ఉంటే మనలో మానవాతీతంగా ఉంటాం, సూపర్ న్యాచురల్ అంటా కదా. బహుగా ఫలించుట అంటే నేను ఒక మాట చెప్తాను. ఏ సమస్య వచ్చినా తీర్చగలిగిన శక్తి వాక్యమునకు ఉంది అంటే నా దేవునికి ఉంది అని నమ్మటం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. అది ఎటువంటి సమస్యనే కూడా కావచ్చు పిల్లలు. ఎవరైతే ఎక్కువగా ఫలిస్తారో వారి వలన తండ్రికి ఘనత. బహుగా ఫలించటం వలన మనకు ఘనత, తండ్రికి ఘనత. అందుకంటాడు, మీ అడుగు ప్రతివాడిని పొందాలి అంటే నా తండ్రికి అడగండి, వేడుకోండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అని ముగిస్తాం. తండ్రి మనల్ని చూచుట్లేదు కానీ యేసు నామమును చూస్తున్నారు. ఆమెన్ అని పలుకుతాడనమాట. అంతే. అంటే ఆయన అనుగ్రహించటానికి, మనము పొందటానికి కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని తెలుసుకోవాలి ఈ విషయాన్ని. ఆయన యందు ఉన్నామా? ఆయన యందు ఉండి ఫలిస్తున్నామా? కొంతమంది అంటారు, క్రీస్తుతో ఉండడమే జీవితం, అదే జీవిత సాఫల్యం. క్రీస్తు కొరకు జీవించడమే జీవితం, అదే జీవిత సాఫల్యం అంటారు. నేను కాదనను, కానీ క్రీస్తులో ఉండటమే అదే నిజమైన క్రైస్తవ జీవితం. ఆయనలో ఉండడమే. ఈ జీవితానికి సఫలత కావాలి పిల్లలు. ఆయన యందుందాం, ఆయన మాటలు మనలో పెట్టుకుందాం. ఆ మాటల ప్రకారమే మన జీవితంను మలుచుకుందుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. పరమ తండ్రి, వందనములు నాయన. చాలామంది జీవితాలు ఫలభరితంగా లేవు, ఏదో బ్రతుకుతున్నామన్నట్లు ఉన్నాయి ప్రభువా. ప్రతి ఒక్కరిని ఫలభరితంగా మార్చండి. ఈ జీవితానికి సఫలత దయచేయమని ప్రభుని క్రీస్తు పేరిట వేడుచున్నాము దేవా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.